అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, తిరిగి మొలుతురు, వికసింతురు, పరిమళింతురు. హోషేయ 14:7. అతని నీడ యందు నివసించేవారు మరలి వత్తురు, ధాన్యము వలె తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసు వాసన వలె వారు పరిమళింతురు. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడతా ఉన్నాయి అని పరిశీలిస్తే 1-4 వచనాలు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. వారు పాపం చేసి కూలిపోయారు, దేవునికి వ్యతిరేకంగా విశ్వాసఘాతకులు అయిపోయారు. వారి రక్షణ కొరకు అన్య దేవతలను ఆశ్రయించారు, వారు గుర్రములు బట్టి అతిశించారు. అట్టి వారిని యెహోవా యొద్దకు తిరిగి వారి పాపములను పరిహరించమని ప్రార్థించి స్వేచ్ఛానుసారంగా మాట్లాడే వారి పెదవులు దేవునికి సమర్పించుకున్నట్లయితే 4-6 వచనాలు చూస్తే, దేవుని కోపము చల్లారుతుంది గనుక దేవుడే వారిని గుణపరిచి వారితో స్నేహం చేసి వారిని హత్తుకొని అభివృద్ధి పరిచి స్థిరపరుస్తాడు. 6వ వచనం, మరలా తుల్లిటి సౌందర్యం కలుగుతుంది, విస్తరించబడతారు, వారి సువాసన వెదజల్లబడతాయి, సువాసనలు వెదజల్లబడతాయి. ప్రైజ్ లార్డ్. అప్పుడు 7వ వచనం, ఒకప్పుడు వారి నీడ యందు నివసించేవారు మరలా వస్తారు, పెరిగి వేయబడిన ధాన్యం మొలకలను మరలా నాటితే మొలిచినట్లే ద్రాక్ష చెట్లు పూత పట్టి వికసిస్తాయి. లెబానోను ద్రాక్షారసం వలె, అంటే ఎత్తైన స్థలంలోని వాసన అన్ని ప్రదేశాలకు వెదజల్లునట్లుగా పరిమళిస్తారు. అంటే అభివృద్ధిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అనుభవిస్తారు. 8వ వచనం, ఈ వచన భాగం పశ్చాత్తాపడి మరలి వచ్చిన పాపి పట్ల దేవుడు ఎట్లా స్పందిస్తాడో, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తా ఉంది ఈ వచన భాగం. దేవుడు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి ఒక్కరి పరిస్థితిని విచారించేవాడు ఆయనే. ఆయన సరళ వృక్షం వలె చిగురు పెట్టేవాడు గనుక ఆయన వల్లనే ఫలము కలుగుతుంది. అవును, ఆమేన్. 9వ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేమంటే, జ్ఞానులైతే ఈ సంగతులు వివేచిస్తారు, బుద్ధిమంతులైతే వాటిని గ్రహిస్తారు. ఏలైనగా యెహోవా మార్గంలో చక్కరవి గనుక నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఆయా పరిస్థితుల్లో కాని వారిని ఆశ్రయించి మరి మా బలాన్ని, మా గొప్పతనాన్ని ఆశ్రయిస్తూ అతిశయించే మా పాప స్థితి నుండి మరలి నీ తట్టు తిరిగి నిన్ను క్షమాపణ వేడుకుని నీతిమంతులుగా తీర్చబడి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలెను, అవివేకుల వలె కాక బుద్ధి తెచ్చుకుని చక్కనైన నీ మార్గములను గుర్తించి వాటి యందు నడుచుచున్న వారమై నీవు అనుగ్రహించే అభివృద్ధిని, ఆనందాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ అట్టి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకున్నట్టి కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.